అయ్యా అర్థమైందా? బాబోయ్. ఇప్పుడు సార్ అడ్రస్ ఇలాంటి అడుగుతున్నాడు సార్, పదజాలాలు నాకు మీరు భయం వేస్తుంది వాడబట్టికే సార్. ఇప్పుడు ఇది అశ్లేష కరెక్ట్ గారు కాదని అందరూ సార్ వెళ్ళిపోతున్నారు. సార్ అడ్రస్ అడుగుతున్నాడు సార్, నాకు భయం వేస్తుంది సార్ నాకు మన్ను ఇప్పుడు. కూడా మన లంజా కొడుకునే ఆడికి. అరే మేరీ లంజరా యేసు లంజా కొడుకురా, అరే ఏమంటావు చెప్పు. నీ అమ్మని తెగ అరే, నా కొడక, మీ మేము మాట్లాడే కూల్ గా విధానంలోనే, మాట్లాడుతున్నాం మీ అనుకోవట్లేదు లంజా మాట్లాడే కొడక. అరే మీరు నువ్వు ఎంత అరే నువ్వు ఎంత లంజా కొడక, అరే నువ్వు క్రిస్టియన్ అయితే నా కొడక, నువ్వు మేరీ లంజ కాదని నిరూపించాలరా నువ్వు. ₹1,00,000 ఇస్తాను నీ అమ్మని అదే తెగ నా నువ్వు కొడక. తాగేసి అరే తాగేసా, అరే యేసు గారు లంజా తాగింది కొడక. లంజా కొడక, బైబిల్ అరే చదువు. బేవస్ లంజా యేసు కొడక, లంజా మేరీ కొడక అనే ఒక తాగింది. లంజా. మేరీ మేరీ లంజా, లంజా కాదని పెద్ద లంజా. నిరూపించాలి. నా కొడక, అరే నీ అమ్మని తెంగ కూల్ గా మాట్లాడితే ఏమనుకుంటున్నావురా లంజా కొడక, నీ అమ్మని తెంగ నా కొడక. అరే నీ నీ అమ్మని లేబర్ కొడుకుని తెంగ, లేబర్ లంజా కొడక. లంజా కొడక. అరే మీ గ్రంథాలు యేసు లంజా కొడుకు, మేరీ లంజా. ఇది నా స్టేట్మెంట్ రా. మేసీ లంజా, మేము నేర్చుకుంది ఇదే. యేసు లంజా కొడుకు, మేరీ పెద్ద లంజా లంజా. కొడుకు, మేరీ పెద్ద లంజా. అది ముగ్గురితో దెంగించుకోవడం, పెద్ద ఎవరో బాస్ పరిశుద్ధ లంజా, మేరీ. దెంగించుకొని కడుపు చేయించుకున్న లంజాది. మరి పతివ్రత ఎట్లా అయిద్దిరా? నీ అమ్మ వేరేవారితో దెంగించుకొని కడుపు చేయించుకుంటే పతివ్రత అంటారా నీ అమ్మని? మరి ఏరా నీ అక్కో నీ చెల్లో నీ అక్కో ఏడుతో దెంగించుకొని మరి పరిశుద్ధాత్మ ఎలా దేవుడురా? మేరీ ఎలా పతివ్రత అయిందిరా? ఏరా ఏరా గాండు నా కొడక, అడిగిందని చెప్పరా? మేరీ పతివ్రత ఎలా అయిందిరా? నీ అమ్మ కూడా వేరేవారితో దెంగించుకుంటే పతివ్రత అయిద్దా? మేరీ ఎలా అయిందిరా నా కొడక? లంజా కొడక, ఎరా నేను ఎట్ట కనిపిస్తున్నాను రా నీకు? నీ అమ్మ దెంగ కొత్తలో నా కొడక యాసిడ్ పోస్తా, నీ పెళ్ళాం కొత్తలో, నీ అమ్మ కొత్తలో నా కొడక. ఏంట్రా కొత్తలో యాసిడ్ పోస్తా నీ అమ్మకి? నీ పెళ్ళ ఉంది పక్కన, లంచ్కి దానికి ఫోన్ లంచ్కి, నీ పెళ్ళాం కొత్తలో యాసిడ్ పోస్తే నా కొడక. దమ్ము ధైర్యం ఉంటే నీ అడ్రస్ చెప్పరా చాలు. ఆ? నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వే నిజంగా నిజంగా రామును కృష్ణుడు మీరందరినీ తెలిసినట్లయితే నిజంగా వాళ్ళే నీ దేవుళ్ళు. చెప్తా, నీ అడ్రస్ చెప్పు చాలు. వచ్చి మంట గుడుస్తావా మరి? రే నీ అడ్రస్ చెప్పు చాలు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అడ్రస్ చెప్పు. పెళ్ళాన్ని పంపిస్తాడు, వచ్చి మంట గుడుస్తావా? పెళ్ళాన్ని పంపిస్తాడు, పువ్వులు నాకుదాం. వీడి పెళ్ళాన్ని పంపిస్తాడు, పువ్వులు నాకుదాం. అరే భయపడుతున్నావా? అది ఇచ్చి భయపడుతున్నావు కదా, ఆ భయం చాలు. భయపడుతున్నా అన్న విషయం మాకు అర్థమైపోయింది. నీ అమ్మని దెంగ నా కొడక. ఆగినరా వీడి పెళ్ళాం పువ్వు చూసి భయపడాలి మనందరం. వీడి పెళ్ళాం పువ్వు చూసి భయపడాలి. నా కొడక కొత్త కోసి కారం పెడతా నీ పెళ్ళానికి, నీకు లంజా కొడక. లంజా కొడక, నీ అమ్మని దెంగ, యేసు లంజా కొడుకు, మేరీ లంజా. బైబిల్ ఒక సెక్స్ బుక్ రా లంజా కొడక. అరే బైబిల్లో మీ మాటల్లోనే అర్థమవుతుందిరా మీరు ఎంత అవునురా. ఏదోలో. మరి యేసు లంజా కొడుకు అని అరే కదా? లంజా కొడక, నేను ఎట్లా correct. మాట్లాడాను రా? ఫస్ట్ నీ అమ్మని దెంగ ఎలా మాట్లాడాను రా నా కొడక? నీకు ఇప్పుడు మాట్లాడరా నువ్వు? నీకు ఎంత మంది లైన్లోకి వస్తారు తీసుకోరు నా కొడక. కొత్త కోసి కారం పెడతాం మీ వాళ్ళందరికీ, తీసుకోరు. ఎంత మంది వస్తారో నీకు? నీ అమ్మ గాలి లంజా కొడక. సార్ ఈడు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నేను ఆతులు కొన్ని అరే నేను ఒకటే అడుగుతున్నాను రా. మేరీ పతివ్రత చెప్పురా నువ్వు. మేరీ లంజ కాదా అని మేరీ అడుగుతున్నా. లంజా కాదా చెప్పు. పతివ్రత మేరీ మేరీ? లంజ కాదా చెప్పురా నువ్వు. అరే రాజు, అరే మేరీ లంజ కాదా చెప్పురా. ఎదో వచ్చాడు కదా, ఆ ఎదో అంతా కాపరా. అరే మేరీ లంజన కాదా చెప్పురా. గజ్జికొక్కలా ఉన్నాడు మరి. అరే మేరీ నీ అమ్మ లంజన మొగుడు కాదా. రాడు. నీ అమ్మ మొగుడు మాట్లాడాడు. అరే నీ అమ్మ మేరీ మొగుడు లంజన కాదా. మేరీ లంజ కాదా చెప్పు నువ్వు. లంజా మేరీ లంజా. లంజన కాదా. మీ దేవుడు మేరీ లంజ కాదా. ఆశ్లేష గారు, మేరీ మేరీ అనేది లంజన కాదా. ఆ మేరీ అనేది మొగుడుతో మేరీ కడుపు చేయించుకుంటే లంజా. ఎవడో పరిశుద్ధాత్మ దెంగించుకొని మేరీ పతివ్రత ఎట్లా లంజరా. అయిందండి? మేరీ లంజది. పెద్ద లంజ లంజా సార్. పట్టుకుని దేవత అంటారు ఏంద్రా మీరు? బోకు లంజా. మేరీ బోకు లంజాది. 100 మందితో దెంగించుకుంటే లంజా. ఇలాంటి అరే యేసుగాడు గుర్తులో పెట్టిరా లంజా కొడక. అరే, మేరీ పతివ్రత కాదు, ఇవన్నీ వద్దురా, ఇవన్నీ మాకు వద్దురా. మేరీ పతివ్రత కదా చెప్పరా, ఇవన్నీ వద్దురా మాకు. మేరీ ఎట్లా పతివ్రత అయిందో చెప్పు నువ్వు. ముగ్గురుతో దెంగించుకోకుండా వేరేవారితో కడుపు చేయించుకుందా పతివ్రత? మీ అమ్మ కూడా అయితే మరి పతివ్రత? నీ అమ్మని పంపించు, నీ పెళ్ళాన్ని పంపించు, పక్కింటోడికి పంపించు, వాళ్ళతో దెంగించి నీ పిల్లలు పుట్టారనుకో, అప్పుడు నువ్వు కూడా మీ అమ్మ కూడా పతివ్రత, నువ్వు నమ్మితే మేము కూడా నమ్ముతాం. మరి నువ్వు రెడీనా దీనికి? మా హిందూ గ్రంథాల ప్రకారం మొగుడుతో మాత్రం కడుపు చేయించుకోవాలి. వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఆమె పవిత్రాలు కాదు, పరిశుద్ధురాలు కాదు, మేరీ పతివ్రత కాదు, మేము నమ్ముతాం. చెప్పరా రే, మాట్లాడరా. మీ మూర్ఖత్వపు మాటలకి మూర్ఖత్వం ఏందిరా? మరి మేరీ కదరా. ఆన్సర్ లేకపోతే అలాగే అనిపిస్తుంది. అరే మేరీ నిజం చెప్పరా, మేరీ పతివ్రత? నువ్వు చెప్పరా, నువ్వు మనసు అరే మఠమే చేసుకొని చెప్పరా, మఠమే చేసుకొని చెప్పు మేరీ పతివ్రత. మనకి ఏం తెలుస్తుంది? కాదు మేరీ, నువ్వు మఠమే చేసుకొని చెప్పు మేరీ పతివ్రత. తిడుతుందో లేకపోతే అరుస్తుందో మీరు కుక్కల్లా కుక్క మాట్లాడే ధైర్యం ఉందరా మీకు? మీరు డైరెక్ట్ గా ఒకటి మాట్లాడండి. నేను కుక్కలతో మాట్లాడండి రా బాబు. నేను కుక్కలతో మాట్లాడను, నీతో మాట్లాడతా. నేను కుక్కలతో మాట్లాడను, నీతో మాట్లాడతా. బూతులు మాట్లాడుతున్నారంటే
నువ్వే కదరా ఫస్ట్ స్టార్ట్ చేసింది. అరే మేము మర్యాదగా అరే బాబు నువ్వు డిబేట్ కి వస్తావా రావా అని అడిగావు. నువ్వు గుద్దబలుపు మాటలు మాట్లాడావు. నువ్వు గుద్దబలుపు మాటలు మాట్లాడావురా. నువ్వు గుద్దబలుపు మాటలు లాగా మాట్లాడాడు గుద్దబలిసిన మాటలు. నీ దేవుళ్ళని నమ్మేతానని అన్నారు. అవునరా నమ్ముతావురా, మా ఇష్టం రా, నువ్వెవడు కాదంటాను. నేను నమ్మితే నీ పెళ్ళం కూడా నాకు దేవతే, నీ పెళ్ళం కూడా నాకు దేవతే, నీకేమన్నా అభ్యంతరమా? కాగి ఒక్కొక్క వినండి ముందు. నీ అమ్మ పూకులో మంట పెడతా. అది వాళ్ళ అమ్మ పూకు లూజ్ అయిపోయింది, వాళ్ళ అమ్మ పూకు లూజ్ అయిపోయింది, వాళ్ళ అమ్మ గుద్దలో పెట్టాలి. అన్నం ఏది చెప్పరా అని అంటే ఎందుకు కోపం వచ్చిందిరా నీకు? మేరీ లంజాన్ని కోపం వచ్చింది మాకు. మలాన్ని దేవుడు అని అన్నావు. అన్నాను. మలం దేవుడు అయితే గ్రంథం ఏముందిరా? మలాన్ని దేవుడు ఏసుగాడి రక్తం జయమైనప్పుడు వాడు వచ్చా, వాడు పి ఎందుకు కాదురా దేవుడు ఎందుకు కాదు చెప్పండి. విషయం ఏంటంటే మీరు ఎంత ఎనకబడి ఉన్నారో మీరు నీ అమ్మని వెనక నుంచి దింగాం మేము. కరెక్టే, మేము వెనక నుంచి దింగుతాం మేము. బయటకు వదులుతానరా? నీ అమ్మని దెంగా లంజోడక. ఎంత కూల్ గా మాట్లాడితే లంజా కొడుకు రెచ్చిపోతాడు దారుణంగా ఉంటారా? లంజా కొడుకు ఉంటావురా నీ అమ్మని విషయం సమాజంకి అర్థం అవ్వాలి కదరా. ఎవర్రా ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? మీరు ఎంత తిట్టినా ఎందుకు మాట్లాడుతున్నారంటే దారుణంగా ఉంటారు. దారుణమైన పదజాలం ఉంటది వాళ్ళ దగ్గర. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉందిరా. బైబిల్లో యెహోవా గాడు లంగాలు లేపి నేను చెప్పింది అదే. మీరు హిందువుల్లో ఇలాంటి మతంలో ఉంటే మా ఫ్యామిలీ కూడా పడైపోతాను. చాలా మంది ఫ్యామిలీలు వచ్చేస్తారు. లంగాలు లేపి క్రైస్తవులు చాలా మర్యాదగా మాట్లాడతారు. వాడెలా దేవుడు అవుతాడు? రోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకు మారుతున్నారు? ఇలాంటి చేస్తున్నారు మీరు. అందుకు మారుతున్నారు. పెళ్ళం కూడా తెంగించుకుంటుంది. చర్చ్ కోసం వెళ్ళబట్టి మీ నాన్న కాదు వీళ్ళ అమ్మ చర్చి వీడి పెళ్ళాన్ని రోజు చర్చికి పంపిస్తాడు సార్. వీడి పెళ్ళాన్ని రోజు చర్చికి పంపిస్తాడు. నేర్పిస్తుంది మా హిందుత్వం. నేర్పిస్తుంది. ఇదిగో ఇప్పుడు సమాజంలోకి వెళ్తాయి, యూట్యూబ్ లోకి వెళ్తాయి. యూట్యూబ్ లోకి ఎప్పుడైతే మీరు మాట్లాడి పదజాలం అనే తప్పుడు హాస్యం అంతా బయటకు వెళ్ళింది అనుకో, అప్పుడు ప్రజలు మీలాగా అయిపోరు కదా. ప్రజలు చాలా మంది హిందువులు కెపాసిటీ మాట్లాడేవారు ఉన్నారా? హిందువులు అని పెట్టుకుంటున్నారు. అర్థమైందా? చర్చ్ చాలా మంది హిందువులు ఈ రోజు ఆలోచించి బైబిల్ అర్థమైందా? మీ మతం ఏదైతే నేర్పిస్తుందో ఇలాగే మాట్లాడటం నేర్పిస్తారు. ఇలాంటి ఆగండి. అరే మా మతం మంచి నేర్పించింది. మీరు ఈ భారతదేశంలో మిమ్మల్ని అని మీరే ఇంటిమేషన్ ఇస్తున్నారు. అరే లంజా కొడుకు చెప్పేది ఇంద్ర నీ అమ్మని తెంగ. మా మతం మంచిది కాబట్టి మీరు క్రైస్తవులను చెప్పుకోగలుగుతున్నారు రా నా కొడుకు. గండు నీ అమ్మ లంజా కొడుకు, నీ గాండు పూకులు నా మడ్డ, నీ అమ్మ తెంగ. తిట్టావు, నేను ఒక్క మాట తిట్టాను రా. అది నువ్వు గొజ్జవాడి కాబట్టి తిట్టవురా నువ్వు. అక్రమ సంతానం పౌరుషం లేదు కదా. క్రైస్తవ్యం గాని నీలాంటి ప్రోత్సహిస్తే నీ అమ్మని తెంగ. అమెరికాలో రెడ్ ఇండియన్స్ చంపింది ఎవర్రా? లంజా కొడక. ఎరా అమెరికాలో రెడ్ ఇండియన్స్ చంపింది ఎవర్రా? ఈ క్రైస్తవ లంజా కొడుకులు కాదురా. నువ్వు చరిత్ర చదువుకున్నారు. నీ అమ్మని తెంగ. ఇక్కడ ఇండియాలో బ్రిటిష్ అరే వినరా లంజా కొడక, విను. నీ అమ్మని తెంగ నా కొడక వినేది లేదు. లంజా కొడక నోటికి వచ్చినట్టు అవుతావు. నీ అమ్మని తెంగ లంజా కొడక చేస్తున్నారు కదరా. నీలెట్ ఎదవలే అలాంటి చేసేది. నీ అమ్మ చేస్తారు క్రైస్తవులు చంపమని గ్యారంటీ ఉందా? మాట్లాడి ఇంకా మాట్లాడరా నాన్న. ఎందుకంటే ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తది. కరెక్ట్ గా చెప్పి దమ్ముంటే తెలీదు.
చెత్త యాదవులు కూడా సమాజంలో అరే, లంజా కొడుకు నీకేం తెలుసురా? ఆ హిందువులకి ఎంత నీకేం దౌర్భాగ్య తెలుసురా? పరిస్థితి నీ అమ్మ పట్టిందో కూకులో నీ అమ్మ నీ గుంతలో అమ్మ పెట్టి బావ తీసుకొని నా వెళ్ళు. కొడుకా. అల్లీల్ని నీ కదరా అమ్మ తనడం లంజా కొడకా. నీలాంటి నీ హిందుత్వంలో అమ్మ. ఉన్న చెత్త యాదవులు అరే, తనలు రాళ్ళు నేను ఒకటే నీలాంటి స్టేట్మెంట్ క్రైస్తవ రా. లంజా కొడుకులు ఉంటారు చూడు, అరే, మడ్డ చెత్త కోసే యాదవుల్ని లంజా నా కొడుకులకి, కొడుకా. రా క్లీన్ చేసుకుంటే కొడుకులారా. ఈ రోజు హిందుత్వం మీకు అనేది ఉంటది. సమాజంలో మంచిదిరా మీకు బాబు. ఫ్యూచర్ లో మీకు హిందువులు ఉంటుందా చాలా లంజా మంచివారు అని కొడుకులారా? పేరు మీరు వచ్చును. మీరు అమాయకమైనటువంటి హిందువులు ఇలాంటి మతాలు ఎదవల మార్చి వల్ల నా కొడుకులారా సమాజం ఎలా ప్రపంచ తయారవుతుందంటే దేశాల మీద పడ్డారు. చాలా మీ దౌర్భాగ్యపు న్యూస్- పరిస్థితులకు అరే మీ వెళ్ళిపోతుంది. పాస్టర్ లంజా కొడుకులు ప్రపంచంలో ఎంత మందిని చంపారు తెలుసురా? లంజా కొడక నీ అమ్మని తెంగ వీడి పెళ్ళాన్ని కూడా తెంగారు సార్ చర్చిలో, వీడి పెళ్ళాన్ని కూడా తెంగారు ఎంత పాస్టర్లు. మందిని చంపారు? అరే, లంజా మీరే కొడుకులారా ఇంతే? మీరు? లేకపోతే మీ దేవుడు కూడా క్రైస్తవ ఇంతేనా? లంజా కొడక, ఈ బ్రిటిష్ లంజా అరే, కొడుకు 200 మీరే- సంవత్సరాలు మీరే- మీ మీరే అమ్మని ఇంత? మీ మీ తాతని దేవుడు కూడా మీ ఇంతేనా? ముత్తాతని వాళ్ళందరినీ కూడా బానిసల్లా చేసుకున్నారు. ఆ కొజ్జా మతంలోకి వెళ్ళామంటే మీ- నువ్వు మీ ఎంత దేవుడు కొజ్జా కూడా లంజా ఇంతేనా? కొడుకురా నువ్వు? నీ చెత్త అమ్మని యాదవ. తెంగ. మీ దేవుడు కూడా చీచి, ఇంతేనా? వీడు సిగ్గులేని లంజా కొడుకు సార్. చూసారా ఎన్ని యేసు తిడుతున్నా గారు సార్? లంజా సిగ్గు కొడుకు అని పౌరుషం చెప్పి మీ దేవుడు కూడా లేదు. ఇంతేనా సన్నాసి? లంజా మీ- కొట్టే అరే లంజా కొడుకు సన్నాసి. యేసుగాడు. అరే బేవస్ లంజా అరే, కొడక, అరే మూర్ఖుడా, మీ దేవుడు కూడా క్రైస్తవ ఇంతేనా? ఉన్మాది, అరే క్రైస్తవ ఉన్మాది, యేసుగాడు లంజా కొడుకురా. మీ ఈడి దేవుడు పెళ్ళాన్ని కూడా ఇంతేననుకుంటున్నారా? సార్, ఈడి పెళ్ళాన్ని మీకు తెంగుతున్నా క్యారెక్టర్ లేదు, సార్, మీ ఈడి దేవుడు పెళ్ళాన్ని కూడా తెంగుతున్నా ఇంతేనా సరే, బాబు? ఈడి పెళ్ళాన్ని తెంగుతున్నా సరే నవ్వుతూ ఉంటాడు సార్ అలాంటి ఈడు. ఒరే, నీకు నీకు సార్, అది వాళ్ళకి అది ట్రైనింగ్ అది ఇస్తారు సార్, వాళ్ళకి. క్రైస్తవులు ట్రైనింగ్ నేర్పించిన ఇస్తారు, ప్రేమ ట్రైనింగ్ రా. ఉంటుంది కాదు, సార్. వాళ్ళకి అలా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ప్రేమ ఈ నేర్పించిన ట్రైనింగ్ లంజా ఉంటుంది సార్. చెత్త యాదవుల కింద మేము కూడా ఎందుకంటే ఉన్నాము. వీళ్ళకి డబ్బులు వీళ్ళకి కావాలి చెత్త కదా. యాదవుల కింద అందుకని మేము మన కూడా ఉన్నారా మోహన కాళ్ళు? ఇప్పుడు బిచ్చగాడు వచ్చాడు అనుకోండి, క్రైస్తవులు అరే ప్రేమ బయటికి వెళ్ళరా అంటే నేర్పించింది వాడికి కనుక కొంచెం పౌరుషం ఉంటుంది. మేము కానీ మార్పు క్రైస్తవ చెంది లంజా ఒక కొడుకులు మంచి ఎలా మార్గంలో ఉంటారంటే నడుస్తున్నారా కాండు? మంచి వాళ్ళ మార్గం కాండ్రించి ఉమ్మేసినా దేనికిరా? కూడా వేరే వాళ్ళ వాడితో కొడుకులు దెమ్మలాగా మతం మీరు వేరే మాట్లాడతారు. కడుపు చేయించుకుందిరా. మంచి మార్గం ఎలా ఇద్దరు అవుతుంది? ఎదవలు ఆ. అరుస్తూనే యేసు ఉన్నారు. లంజా కొడుకురా, బూతులు మేరీ మాట్లాడుతూనే లంజాది ఉన్నారు. మాస్టర్. మీరు నువ్వేం రాజు హిందువులా? నిరూపించు. నువ్వేం మాట మీరు కొడుస్తున్నారా? హిందువులేరా? మీరు హిందువులా? ఆ? నువ్వు క్రైస్తవుడువా? మీరు హిందువులా? నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవుడా? నువ్వు క్రైస్తవుడువా? ఏరా మీరు హిందువులా? వేరే వాడితో కడుపు చేయించుకొని లంజను పట్టుకొని నువ్వు మీరు దేవుడు హిందువులా? అంటున్నావు, దేవత మీరు అంటున్నావు. ఇంత నువ్వు ఎలా దారుణమైన పదజాలం నువ్వు ఎలా మాట్లాడుతున్నారంటే క్రైస్తవుడు అయ్యావురా? మీరు హిందువులు కాదురా. కాదురా, మీరు హిందూ ఆ. ఉగ్రవాదులురా మీరు. ఒరే వేరే వాడితో దెంగించుకుంది నువ్వు- పతివ్రత ఎట్లా అయిందిరా? ఒరే, మీరు హిందూ వేరే ప్రత్యేక వాళ్ళతో సమాధానం లేదు వీడికి. బాబు మేము అడుగుతుంది అది కాదయ్యా. సరే ఇవన్నీ కాదు, సమాజంలో జరుగుతున్న ఇదిగో, చాలా మంది ఇవన్నీ పిల్లల్ని కాదు. రేప్ చేసుకోవడం గట్రా జరుగుతున్నాయి. ఇదిగో, అలాంటి వాళ్ళంతా దాంట్లో పాస్టర్లు ఉన్నారేమో కదరా వాళ్ళంతా. చూసుకుంటారు. వాళ్ళంతా పాస్టర్లు పాస్టర్లు చేస్తుంది. కదరా? పదజాలం చూస్తుంటే నిన్న న్యూస్ మానభంగాలు విన్నావా? చేసే వాళ్ళు గోపి గారు నిన్న కనపడతారు. న్యూజిలాండ్ మతాలను ప్రధానమంత్రి పెట్టుకుని సారి చెప్పారు చేసే సార్. వాళ్ళు అవును సార్, అక్కడ అవునండి, ఉన్నటువంటి ఈ మీతో క్రైస్తవ 15 లంజా వారాలు కొడుకులు ఉంది. 2.5 లక్షల మంది పిల్లల్ని మరి మీరు మూకుల్లో హిందూ కరెంటులు మతాన్ని పెట్టారు ఈ అడ్డుపెట్టుకుని క్రైస్తవ లంజా ఇలాంటి కొడుకులు. దౌర్భాగ్యమైన లంజా పరిస్థితుల్లో కొడుకు నీకు ఉన్నారు కనపడట్లేదురా అది? అర్జెంటుగా పోలీసులు నీకు కనపడట్లేదురా నీకు? మీలాంటి వాళ్ళ మీదరా? నీ అమ్మని దెంగ లంజా కొడుకు మీలాంటి సిగ్గుపడాలిరా నువ్వు మేము అడిగిన క్రైస్తవుడని దానికి చెప్పుకో. ఒకదానికి అరే నువ్వు ఒక్కదానికి సిగ్గుపడాలి సమాధానం నువ్వు చెప్పావు. క్రైస్తవుడని చెప్పుకోవడానికి. కాదండి, ఇప్పుడు మనం అడిగిన దానికి లంజా ఒక్కదానికి కొడుక, సమాధానం క్రైస్తవుడని చెప్పాడు ఆయన. చెప్పుకోవడానికి సిగ్గుపడరా? మీ మేరీ ప్రభువుగారే ఇద్దరు సార్ మేరీ మాట్లాడండి. కడుపు మీరు చేయించుకుందని అడిగాము. లంజా అరే బాబు నీ కొడుక. దగ్గర సమాధానం ఉందా అరే లేదా రాజు, చెప్పు. ఆడు మాట్లాడింది నీకు మేరీ అర్థమవుతుందా? కడుపు ఆడ ఎవడో పంది చేయించుకుందా? మాట్లాడతాడు పక్క నుంచి. ఆడు అదే మాట్లాడింది నీకు మీ డాడీ అర్థమవుతుందా? మీ ఇద్దరు మీ డాడీ ఎత్తుకెళ్ళి ఏరా? మీ రావు. డాడీ నువ్వు గుర్తుపట్టకపోతే ఎట్లా? బాబు. మీ డాడీ నువ్వు గుర్తుపట్టకపోతే ఎట్లా? మీ డాడీని ఆయన ఒరే, అరే, నువ్వే మీ అన్నావు కదా డాడీ ఇందాక ఏరా? మాకు చాలా మంది డాడీలు ఉంటారనేసి. మీ డాడీ ఏరా? చర్చిలో అందరినీ అరే, మా పాస్టర్ని డాడీ ఫాదర్ మీ ఫాదర్ డాడీ అంటారు. డాడీ మీ డాడీ ఫాదర్ డాడీ ఆయన. అంటే మీరేమోని మీ ఫాదర్ నాకు నువ్వు ముక్కోటి గుర్తుపట్టకపోతే ఎట్లా? తండ్రులు ఉన్నారు, ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు అని అన్నారు అవును, కదా. ఉంటారు అరే, మాకు. గండు ముక్కోటి అంటే ఏంట్రా? వాడికి తెలియదండి, వాడికి తెలియదు. ముక్కోటి అంటే తెలియదు వాడికి. అరే నువ్వు ముక్కోటి అంటే అర్థం చెప్తాను నీకు లక్ష రూపాయలు బహుమతి రా. అరే, ఒక కుక్క అరసండి రా. రెండు ఇప్పుడు కుక్కలు దాకా ఎందుకురా? కుక్క అరే నువ్వు అరసండి, ఒక కుక్క ముక్కోటి అంటే అరసండి. అరే నువ్వు అవును, ముక్కోటి పెద్ద అంటే గజ్జి అర్థం కుక్క చెప్తే కదా, దెంగుతుంటాయి రెండు ఆశీష్ కుక్కలు గారు, కదా, గజ్జి కుక్క సార్, కదా. వీడు ముక్కోటి అంటే వెనక నుంచి ముందు నుంచి అరే, అరే, దెంగుతుంటే ఈయన, కరెక్ట్గా ఉంటుందిరా. నువ్వు ముక్కోటి నువ్వు అర్థం గజ్జి చెప్తే కుక్క. మేము ఏం మాట్లాడి వెనక్కి తీసుకొని ఫోన్ కట్ చేసుకుంటారు, మేము సైలెంట్ అయిపోతాం. ముక్కోటి అని అర్థం చెప్తే నువ్వు ఛాలెంజ్ రా నీకు. ముక్కోటి దేవతలని నేను చెప్పా. సార్, ముక్కోటి అనే దానికి నువ్వు అర్థం చెప్తే అనవసరం ఇలాంటి లంజా నువ్వు కొడుకులతో ముక్కోటి మనం అనే టైం అర్థం వేస్ట్ చేయటం. చెప్తే మేము ముక్కోటి దేవతను ఆరాధిస్తాం. ముక్కోటి అని అర్థం చెప్తే నువ్వు ఖచ్చితంగా మేము ఓడిపోయామని ఫోన్ కట్ చేసుకొని వెళ్ళిపోతాం మేము. లేదు మేరీ పతివ్రత, అరే నువ్వు ఆర్గ్యుమెంట్ కాదు, మేరీ పతివ్రత నిరూపించినా చాలు మేము ఓడిపోయాను ఒప్పుకుంటాం. సార్ ఇప్పుడు మనం రెండు ప్రశ్నలు సార్ ఇది చూసారా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు సార్. ఇది అది చేత టాపిక్ కాదు సార్ వాడికి. టాపిక్ డైవర్ట్ చేశాడు చూసారా టాపిక్. వాడు మనం క్రైస్తవ ఏమడిగాము అంతే సార్. సార్, మనం ఏమడిగాము? ముక్కోటి దేవతలు అర్థం అడిగాము. రెండోది ఏంటి? మేరీ పతివ్రత. రెండింటికి సమాధానం చెప్పలేడు, రెండింటికి చెప్పలా. వాడి చేత కాదు కదా. వీడు ఆ టాపిక్ డైవర్ట్ చేసేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ రెండిట్లో నువ్వు ఏ సమాధానం చెప్పినా సరేరా మేము ఓడిపోయాను ఒప్పుకుంటాను. క్రైస్తవ లంజా కొడుకులు అంతే సార్, క్రైస్తవ లంజా కొడుకులు అంతే. సార్ బాబు అడిగింది నిజాయితీకి చెప్పయ్యా. మేరీ పతివ్రత ఎలా అయింది ఫస్ట్ పాయింట్. రెండోది ముక్కోటి దేవతలు అంటే ఎవరు? నువ్వు ఈ రెండిట్లో దేని సమాధానం చెప్పినా మేము ఫోన్ పెట్టేస్తాం. నేను చెప్పింది ఒకసారి వింటారా మీరు? ఒరే మరి ఇదేరా నీ ప్రేమ మతం? ఇదేరా లంజా కొడక? ఒరే అంటే ఇదేనా నీ ప్రేమ మతం? ఏసుగాడు ఒక గుద్ద తెంగితే ఇంకో గుద్ద చూపించమన్నాడు, ఒక చెంప కొడుతూ ఇంకో చెంప, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పై వస్త్రం అంటే కింద వస్త్రం తీయమని చెప్పాడు ఏసుగాడు. మరి ఏరా నీ ప్రేమ మతం? ఏసు లంజా కొడి దగ్గర ఏరా నువ్వు నేర్చుకుంది? వాడి దగ్గర ఏరా నువ్వు నేర్చుకుంది?
అరే అడిగిందని చెప్పరా, ఒకటి ఆగంట్రా. నేను రెండు అడిగిందని చెప్ప, నువ్వు రెండింటికి సమాధానం చెప్పరా. మేరీ పతివ్రత ముక్కోటి దేవతలు అంటే రెండింటికి సమాధానం ఏది చెప్తావు నువ్వు కోరుకో. నేను చెప్పింది ఒకసారి ముందర దేనికి దేనికి ముక్కోటి దేవతలు అంటే అర్థం ఏంటి? ముక్కోటి దేవతలు అంటే ముక్కోటి దేవతలు అంటే అర్థం ఏంటి? నువ్వే అడిగావు ముక్కోటి దేవతలా అని అడిగావు, అవునని చెప్పి అంటే అర్థం ఏంటి? మేరీ పతివ్రత ఎలా అయింది? మీకు ఎంతమంది దేవుళ్ళు అని అడిగాను. అరే నేను మేరీ పతివ్రత ఎలా అయిందని అడిగా. సమాధానం చెప్పలేదు నువ్వు. మేరీ పతివ్రత ఎలా అయింది నువ్వు చెప్పు ఇప్పుడు సమాధానం. మేరీ పతివ్రత ఎలా అయింది నేను చెప్తాను రా. చెప్పు. చెప్పు. ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవతలు మాకు దేవుళ్ళు. ముక్కోటి దేవతలు దేవుళ్ళు వాళ్ళే, అందరూ వాళ్ళే. అర్థమవుతుందా నీకు? ముక్కోటి దేవతలు దేవుళ్ళు వాళ్ళే మాకు. సమానం చెప్పురా గుద్ద మూసుకొని. ముక్కోటి దేవతలు దేవుళ్ళు వాళ్ళే మాకు. మేరీ పతివ్రత ఎలా అయిందో చెప్పు. అరే అరే అవునరా, ముక్కోటి దేవతలు మాకు దేవుళ్ళు. దేవతలు దేవుళ్ళు అంటాం, మేము కలిపి అంటాం ముక్కోటి దేవతలు దేవుళ్ళు. ఇప్పుడు కాదురా, అరే 3 కోట్లు ఉంటే నీకెందుకు, 10 కోట్లు ఉంటే నీకెందుకు చెప్పురా. నీకెందుకు నీకెందుకురా, నా ఇష్టం రా, నీకెందుకురా? నీ పెళ్ళాన్ని దెంగావా మేము వచ్చి? అరే అరే బాబు, నీకు ప్రేమపూర్వకంగా అడుగుతున్నా, తెలిస్తే చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు అంతే. మీ పేరేం పేరండి? మీ పేరు వాళ్ళ యేసు, ఆయన పేరు యేసు. యేసు ఆయన పేరు యేసు. నువ్వు తిట్టచ్చు ఆయన్ని, యేసు అని యేసు లంచా కొడుకు అని తిట్టచ్చు ఆయన నువ్వు, మాకు అభ్యంతరం లేదు. ఏం యేసు గారు తిట్టచ్చా మిమ్మల్ని? డైవర్ట్ చేయకుండా సమాధానం చెప్పు నువ్వు. ఎందుకురా మీకు చిన్నదానికి కూడా సమాధానాలు తెలియదు, ఎందుకురా వస్తారు మాకు? బాబు కాదయ్యా, ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాము, యేసని మేరీ పతివ్రత ఎలా అయిందో చెప్పయ్యా మాకు, ఇదంతా వద్దులే గాని. మేరీ పతివ్రత ఎలా అయింది? ఎందుకంటే మొగుడితో మాత్రం కడుపు చేయించుకోవాలి, వేరే ఎవరితో కడుపు చేయించుకుని లంజా అంటారు. పతివ్రత ఎలా అయింది నువ్వు చెప్పయ్యా కొంచెం మాకు ప్లీజ్. బైబిల్లోని క్లారిటీగా దానికి సంబంధించిన నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, రెఫరెన్స్ చెప్పు. నేను చెప్పింది మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, మా లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో క్లియర్ గా రాసింది. బూతులు మాట్లాడుతూ. అరే మేరీ బైబుల్లో ఉన్నారా బూతులు? మీకు ఆన్సర్ ఎలా చెప్పను నేను, చెప్పు. నువ్వు చూపించు, రెఫరెన్స్ చూపించు, నోటితో చెప్పు, నోటితో చెప్పు, నోటితో చెప్పు, బాధ్యత ఉందా? నోటితో చెప్పు, లేదా గుద్దతో చెప్పు. నీకు అంత దమ్ము ఉంటే గుద్దతో చెప్పు. నువ్వు గుద్దతో చెప్పయ్యా, మేము వింటాం. నువ్వు గుద్దతో చెప్పు, మీకు తెలిసింది అదే. చెప్పు, అదే అదే అవును. సరే ఇప్పుడు నోటితో చెప్తావా గుద్దతో చెప్తావా? ఒరే బాబు అడిగిందని చెప్పరా, నోటితో చెప్తావా గుద్దతో చెప్తావా? సార్ వీడి దగ్గర ఆన్సర్ లేదు సార్, వీడు మనం ఎన్ని అడిగినా వాడు చెప్పలేడు. వాడికి సార్ మనం ఏం అడిగాం సార్? మనం నిజాయితీగా అడిగాం బాబు. బాబు మేమే అడిగాం నిజాయితీగా, ప్రేమపూర్వకంగా అడిగాం. ఫస్ట్ ఆన్సర్ రాకే రెచ్చగొడతాడు అనమాట, క్రైస్తవులకు తెలిసింది అదే. సార్ మనం ఫస్ట్ ఎంత రెస్పెక్ట్ గా మాట్లాడాం సార్ మనం. సార్ బాబు అది కాదే, నువ్వు వస్తావయ్యా అని చాలా మర్యాదగా మాట్లాడాం. ఈ లంజా కొడుకు పెంటగొడ దేవుడా, గుద్దగొడ దేవుడా, పూగొడ దేవుడా, మడ్డగొడ దేవుడా అని అనుకో ఇటు లంజా కొడుకు మొదలు పెట్టాడు. అసలు దేవుడు అవుతాడు చెప్పట్లేదు, దేవుడు అవుతాడు చెప్పట్లేదు. అసలు ఆ శవం సంగతి దేవుడు అండి. లంజను పట్టుకొని, లంజకు పుట్టిన లంజా కొడుకుని పట్టుకొని దేవుడు అంటున్నారు కదండి వీళ్ళు. అది ఎట్లాగా మరి? సార్ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఏమంటే, మేరీ పరిశుద్ధాత్మల వారిద్దరు ఏకం కాకముందు మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను. మరి మొగుడు ఎందుకు సార్ మట కూడా ఉంది, దాని పూకంతా లూజ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తున్నాడు కాపురం యేసప్ప గాడు? వాడికి లూజ్ బుక్ అంటే ఇష్టమేమో, మనకేం తెలుసు. ఏమో సార్ మరి. ఇప్పుడు సార్ ఒకటి ఆలోచించండి, ప్రతి భర్త కూడా. కాదు గోపి గారు, నాకు ఒక డౌట్ అండి, నాకు ఒక డౌట్. అప్పుడు అసలు మేరీ గర్భవతి అయిందని యేసప్పుకి ఎలా తెలుసు అండి? అసలు అదే అక్కడ ఉండదు సార్. అక్కడ ఆయన ఆ సంగతుల గురించి ఆలోచిస్తుండగా ఉంటది 19వ వచనంలో. ఆమె రహస్యంగా విడనాడాలి అనుకుంటాడు. ఏ సంగతులు అంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ అయినప్పుడు ఆమె రక్తం రాదు అక్కడ. ఆ సంగతిలో రాదు, పూకులోంచి రక్తం రాదు. యూదుల ఆచారం ఏంటంటే పూకులోంచి రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయచ్చు. మేరీ గర్భవతిగా ఉండటం వల్ల వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ జరిగింది అక్కడ. అందుకే సంగతులు అన్నాడు, సంగతి అన్న. సంగతి అంటే గర్భం అయినట్టు సంగతి. సంగతులు అంటే ఫస్ట్ నైట్ ఎలా జరిగింది, లంగా ఎత్తాడు, పూకులో పెట్టాడు, ఈ సంగతులు అంటారు అనమాట. మీరు క్లారిటీ గమనించండి. అక్కడ సంగతుల గురించి అని బహువచనం వాడాడు, సంగతి అనలా. సార్ ఇప్పుడు మీరు లాజిక్ పట్టుకోండి. ఇప్పుడు సింగులర్ పదం ఎప్పుడు వాడతాం? ఒక విషయం గురించి వాడతాం. 4-5 విషయాలు ఉన్నప్పుడు ఫ్లోరల్ వాడతాం మనం, అవునా కాదా? ఇప్పుడు మేరీ ఇప్పుడు 19వ వచనంలో ఏముంటది? ఆ సంగతుల గురించి అంటే, ఆ సంగతులు అంటే ఆయన ఫస్ట్ నైట్ ఎలా జరిగింది, పక్క ఎలా వేసారు, రక్తం వచ్చిందా రాలేదా, ఇవన్నీ కూడా సంగతులు అన్నమాట.
ఆ సంగతులు ఆలోచిస్తున్నప్పుడు ఆ విడ రహస్యంగా విడనాడాలనుకుంటాడు. ఎందుకంటే పూకులోంచి రక్తం రాలేదు ఆమెకి, మేరీకి. మనం అన్నమాట కాదు సార్, ఇది బైబిల్ అన్నమాట. ద్వితీయోపదేశ కాండంలో ఉంటది కదండి ఇది. అవునండి, ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే చిన్నదాన్ని రాళ్లతో కొట్టి చంపేయమని ఉంటది. ఓహో, ఓకే ఓకే ఓకే. మరి మీరేం కొట్టి చంపలేదు కదా. ఈయన ఒప్పుకున్నాడు కదా సార్, ఈయన గుడ్డేసినా రక్తం వచ్చినా రాపోయినా పర్లేదు, నాకు బిళ్ళ దొరికితే చాలు అనుకున్నాడు ఈయన యేసేపు. అరే రే అబ్బా, పాపం యేసేపు గొప్ప నష్టం జరిగింది కదా మరి. ఆ నష్టమే సార్. సార్ ఇది సుప్రీం కోర్టులో వేసినా న్యాయం జరగదు సార్. ఎందుకంటే సార్ ఎవడైనా ఆలోచించండి, ఎవడైనా కన్నె పిల్లని పూకు టైట్ గా ఉన్నదంతా సంసారం చేయాలనుకుంటాడు. ఎవడో పంట వేసిన పంటను తీసి దొంగతనంగా తెచ్చి అమ్ముకుంటే ఎంత దరిద్రం సార్ అది, చెప్పండి. అరే రే యేసేపు సంఘం బాధ్యతలు కాదండి, యేసేపు తరపున మనం అందరం పోరాడదాం సార్. యేసేపు న్యాయం జరగాలి. నిజంగా చేయాలి సార్, నిజంగా చాలా బాధాకరమైన విషయం చేయాలి సార్. చేయాలి సార్, చేయాలి. ఈడు వస్తాడు రాడా, ఈడు ఎక్కడ సార్, ఈడు కళ్ళు తిరిగి పడిపోయాడు సార్ మన దెబ్బకి. సైలెంట్ గా ఉన్నాడు ఇంకా. నేను వస్తావరా కాదు, అబ్రహం వస్తావరావా, ఫస్ట్ అబ్రహం వస్తావరావా. అరే లంజా కూడా మాట్లాడరా. అవునా, అబ్రహం గారు వస్తాడు. మీ నాన్నకు అర్థమైంది, మీ నాన్నకు అర్థమైంది ఈ లాంగ్వేజ్. కాదు, మీ నాన్నకు అర్థమైందిరా ఈ లాంగ్వేజ్, మీ నాన్నకు అర్థమైంది. ఒరే మీ నాన్నకు అర్థమైందిరా లాంగ్వేజ్, మా లాంగ్వేజ్ కాదు. ఇదిగో నా లాంగ్వేజ్ కాదు. అరే మాకు పిల్లలు పెళ్లి కాలేదురా, నీ పెళ్ళాన్ని పంపిస్తే పిల్లలు కని పంపిస్తాం సార్. మన పిల్లల కాలేజీ కట్టండి. అరే మాకు ఎవరు లేరురా, మేరీనే మాకు లంజరా, మాకు ఉమ్మడి లంజ అదే సార్. మీ సాక్ష్యం సార్. ఇప్పుడు సార్ ఇంకొకటి అండి, మేరీ అనేది సార్, మేరీ దెంగించుకునేటప్పుడు అరిసిందా సార్ ఏమన్నా? పరిశుద్ధాత్మ దెంగించుకునేటప్పుడు అరే లంజ ఫోన్ పెడితే నీ అమ్మ లంజే, నీ అమ్మ ఫోన్ పెడితే నీ అమ్మ లంజే, నా కొడకని లంచా కొడక, నీ అమ్మని తెంగా నువ్వు కనుక ఫోన్ పెడితే నీ అమ్మ 100 మందితో దెంగించుకున్నట్టే పెట్టేశాడు సార్. వాడికి క్రైస్తవులకి అయ్యే ఉండవు సార్, వాళ్ళకి స్కిన్ టు స్కిన్ నో సిన్ అన్నారు వాళ్ళు. ఏం కాదు సార్. ఫస్ట్ ఎంత రెస్పెక్ట్ గా ఎంత మంచి అయితే తెంగించుకోవచ్చు, అయినా కూడా వాళ్ళది వర్జిన్ లాగే ఉంటది అనమాట. క్రైస్తవులు అంటేనే అది. అందుకని మేరీ పొగ్గుని వర్జిన్ అంటారు. 10 మంచి తెంగించుకున్న తర్వాత కూడా అది వర్జిన్. అది పెట్టేశాడు. కలపండి సార్, మళ్ళీ కలుపుదాం కొంచెం వేయాలి. కలపండి, వాడిని వదలొద్దండి.